రైట్ 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 రైట్. డాక్టర్ కూడా వెళ్తుంది జైలుకి. ఓకే అండి, ఓకే ఓకే. విల్సన్ గారితో మాట్లాడదాం. బీజేపీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి విల్సన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ లో ఉన్న రఫీ గారికి, చిన్నపరెడ్డి గారికి, బాజీ గారికి. సో అనేక మంది ఇప్పటికే అధికారులు కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి వీఆర్కి వెళ్ళిన పరిస్థితి ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అధికారాన్ని చలాయించి అధికార జులుముని ప్రదర్శించినటువంటి ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో, ఎస్ఐ క్యాడర్ నుంచి ఐపీఎస్ క్యాడర్ వరకు కూడా, సో చాలామంది వీఆర్కి వెళ్ళారు. మరికొంతమంది కూడా వెళ్ళేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టు మంత్రి సుభాష్ గారు ఇచ్చిన పోస్టింగ్ ఇచ్చినటువంటి సిఐ రామచంద్రపురం సిఐని కూడా ప్రభుత్వం వీఆర్కి పంపించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, అదే ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవన్నీ కూడా అగ్ని పరీక్షలే, అందులో సందేహం లేదు. డాక్టర్ సుధాకర్ మద్యం తాగాడని చెప్పని బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో మద్యం తాకపోయినా, తాగిన రికార్డ్ లేకపోయినా ఆయన మద్యప్రమించిందని విశాఖపట్నం సంబంధించిన డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. ఆ డాక్టర్లని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తీయాలి, అందులో ఏం డౌట్ లేదు. అది తీయకపోతే సుధాకర్ కి చనిపోయిన తర్వాత కూడా ఆత్మ శాంతి. ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. రెండు, రఘురామ కృష్ణరాజు గారి విషయంలో ఏదైతే ఆయన ఆరోపిస్తున్నాడో అవన్నీ కూడా ప్రూవ్ అని తేలితే రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా సునీల్ కుమార్ గారిని కానీ లేకపోతే మిగతా అధికార యంత్రాంగాన్ని కానీ వాళ్ళకి కాకి బట్టలు కూడా దూరం చేయాలా. ఒకవేళ కాకి బట్టలు వేసుకున్న వాళ్ళు రిటైర్డ్ అయిపోయి ఉంటే వాళ్ళకి పింఛన్ కూడా ఇవ్వకూడదు. ఎందుకనంటే డెమోక్రసీలో పోలీస్ యంత్రాంగం అనేది మనకి ఒక ముఖ్యమైన కీలకమైన యంత్రాంగం. ప్రజలకి రక్షణగా ఎక్కడికి పోతారు? పోలీసుల దగ్గర తప్ప ఇంకెవరు పోలేరు కదా. అంటే ఆ విధంగా కొట్టుకుంటూ పోతే ఇంకా డెమోక్రసీ లేదు. ఈరోజు రఘురామ కృష్ణరాజు మీద జరిగిన దాడి ఒక రకంగా చెప్పండి పార్లమెంట్ మీద దాడే, డౌటే లేదు. ఎందుకంటే ఒక ఎంపీని పట్టుకొని ఆ విధంగా దాడి చేస్తే అంతకంటే దారుణ దుర్మార్గం ఏముంది? దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేసి విచారణ చేయాలి. ఒకవేళ సజ్జల రామకృష్ణ విచారణ చేయాలి. అది చేయకుండా మనం ఆలస్యం చేసినంత కాలం మనం రాష్ట్ర ప్రజలకి పూర్తిగా సాటిస్ఫాక్షన్ చేసినట్టుగా కాదు, వాళ్ళని సంతోషపెట్టినట్టు కాదు. అదే విధంగా అనేక మంది భక్త ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. ఉదాహరణకి మీరు చూడండి, ఆ జత్వాని కేసులో విశాల గుండి కానీ లేకపోతే రాణా కానీ లేకపోతే ఆంజనేయులు కానీ వీళ్ళందరూ వైపు వేడి చూపిస్తా ఉన్నాయి. వీళ్ళందరూ సంబంధించిన డాక్యుమెంటేషన్ బిల్డప్ అవుతుంది. ఉద్యోగంలో అట్టాగానే కొనసాగిస్తే నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నా, తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్ల పాటు జరిగింది ఏంటంటే ఒక అరాచకం జరిగింది. ఇది చెప్పడానికి ఏమాత్రం సందేహించడం లేదు. పోలీసులు ఏం చేశారంటే ఒక రకంగా చెప్పాలంటే నిస్సహాయాలు అయిపోయారు వాళ్ళు. ఇందాక రఫీ గారు చెప్పినట్టు 30 ఏళ్ళు అధికారంలో ఉంటాను ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన భ్రమలో అధికార యంత్రాంగం కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. ఆయన ఫాలో అవడం మొదలు పెట్టేశారా? 100% ఫాలో అవడం ఏంటి? ఇంక ఈయనే మళ్ళీ ముఖ్యమంత్రి ఉంటాడేమో. మన బతుకు ఐఏఎస్ లైనా ఐపీఎస్ లైనా వాళ్ళు సోషల్ స్టేటస్ కోసం, భార్య బిడ్డల కోసం కదా ఉద్యోగం చేస్తారు. చేసేటప్పుడు ఆ సోషల్ స్టేటస్ ఒకవేళ తీసేస్తే స్టేటస్ పోద్ది, లేకపోతే గ్రూప్ లో పోయే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ విల్సన్ గారు, ఐఏఎస్ లో ఈ రోజు రాజకీయ నాయకుల దగ్గర అయ్యా ఎస్ అనే పరిస్థితిలో ఉన్నారు కదా సార్. అది తప్పది. వాళ్ళు అసలు ఆ ఐఏఎస్ అంటే వాళ్ళు ఎవరన్నా రేపొద్దున మా గవర్నమెంట్ లో అన్నా కానీ అది తప్పే అవుతుంది. ఎందుకంటే చెప్పొచ్చు, డీసెంట్ తెలియజేయచ్చు, ఇది కష్టము, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను కూడా ఒక చైర్మన్ గా పనిచేశాను, నాకు కింద ఒక 3 ఐఏఎస్లు పనిచేశారు. అనేక సందర్భాల్లో వాళ్ళు నో అన్న పరిస్థితులు ఉన్నాయి. అంటే నేనేమంటానంటే వాళ్ళకి మనం ఏం చేయలేము. వాళ్ళు నో అంటే సీఎం కూడా ఏం చేయలేడు, డీసెంట్ రాసి. లేకపోతే ఒకళ్ళు పంపిస్తే ఎక్కడికి పోతారు? లూప్ లైన్ లో ఎక్కడికి పోతారు? కింది పోస్ట్ అయినా ఐఏఎస్ పోస్ట్, ఐపీఎస్ పోస్ట్ ఉండదు కదా, చిన్న పోస్ట్ ఉండదుగా. అక్కడ కూడా వాళ్ళకి పిఏలు ఉంటారు, ఏసీ కార్ ఉంటది, ఆ హ్యాపీ లైఫ్ ఉంటది. కానీ కొంతమంది అధికారులు మాత్రం ఒత్తిళ్లకు లోనవుతా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని. ఇప్పుడు చూడండి మీరు, ఐఏఎస్ ఐపీఎస్ల సాక్షిగా ఆయన ప్రజావేదిక గురి చేశారు. ఇట్ ఈస్ ఎ క్రైమ్. జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆస్తి కదా ప్రజావేదిక అనేది, ప్రజలకు సంబంధించిన సొమ్ము అది. ఆ 10 కోట్ల రూపాయలు ఆయన ధ్వంసం చేస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలి, అందులో డౌట్ లేదు. అదే విధంగా మీరు ఆ విశాఖపట్నంలో కొండని ఏదైతే తొలిచి 640 కోట్లు పెట్టి మరి ఆ బిల్డింగ్ కట్టారో, ఆ కట్టడానికి అనుమతించిన అధికారులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఊష్ చేయాలి. అందరిని ఊష్ చేస్తే ఏంటి అంటే ఊష్ చేయాలి, తప్పదు. నీకు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం బతకాలి అంటే, రాబోయే ప్రజాస్వామ్యం బతకాలంటే ఈ తప్పు చేసిన వాళ్ళ మీద శిక్ష పడాలా.
ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేసిందో వైసీపీ ప్రతినిధులు కూడా తెలుసు, కానీ ఇప్పుడు చెప్పలేరు, లైవ్ లో చెప్పలేరు. నేనేమంటానంటే ఎవరికైనా టీడీపీకి అయినా బీజేపీకి అయినా ఏ పార్టీకి ప్రజాస్వామ్యం ముఖ్యం. ప్రజాస్వామ్యం పోయిన తర్వాత మాట్లాడుకోవడానికి ఏముంటదండి? మరి ఈడీ అమీన్ పాలన, సద్దాం హుస్సేన్ పాలన అవుతుంది కదా. కాబట్టి ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది జరగాల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ప్రజాస్వామ్యం పేరిట, అదే విధంగా ఆయన ఏదైతే వెనక ముందు చూసే ఆలోచన చేస్తున్నాడో అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త అసంతృప్తి ఉంది, మాకు కూడా అసంతృప్తి ఉంది, డౌట్ లేదు. ఉదాహరణకి ఆయన భార్యని తిట్టిన వంశీ ఎక్కడ ఉన్నాడో తెలియదు. అదే విధంగా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడిని తిట్టిన జోగి రమేష్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇంటి మీద దాడి చేసిన రమేష్ మీద చర్యలు లేవు. అదే విధంగా అవినాష్ వాళ్ళ పార్టీ కార్యాలయం అంటే దేవాలయం అండి, అవును, పార్టీ అని కావచ్చు. రేపు వైసీపీ కార్యాలయం మీద ఒకళ్ళు టీడీపీ వాళ్ళు చేసినా ఎట్టైనా ఖండిస్తా, డౌటే లేదు. కానీ అలా చేయడం అనేది తప్పు. ఎందుకంటే ఆ కార్యాలయానికి ఎవరు వస్తారండి? బేసిక్ గా ఎవరో పని కోసం వచ్చే టీడీపీ కార్యకర్త అయి ఉండకపోవచ్చు. కానీ ఆ రోజు ఆ యువకుల్ని ఆవేశపెట్టి, మాకు ఆయన ఏమన్నాడు, యూత్ ఆలోచించి వాళ్ళు ఆవేశపడ్డారు నన్ను అన్నందుకు, భోషడి కన్నందుకు, ఇది బూత్ పదం, ఆవేశపడ్డారు అన్నారు. ఆవేశపడితే మీరేం చేయాలి? రిజైన్ చేయాలి. ఎవరన్నా సరే ఇటగా ఒకళ్ళు మీకు నచ్చని పదం వాడితే ఇది కరెక్ట్ కాదని మీ సలహాదారుల చేత మీరు ఒక రిజైన్ చేయాలి. అంటే మీరు ఆవేశపడ్డ ప్రతిసారి బీపీ వచ్చిన ప్రతిసారి దాడులు చేసుకుంటా పోతే బీపీ వచ్చే కదా హత్యలు, ఆత్మహత్యలు అన్ని జరిగేది. ఈ రోజు సెంచల్గూడ జైలు నుంచి తిహార్ జైలు వరకు ఈ బీపీ పెరిగిన వాళ్ళే కదా మర్డర్లు చేస్తారు. కాబట్టి బీపీ పెరిగిందని మర్డర్లు చేసిన వాళ్ళందరూ మనం సమర్థిస్తామా? ఆ బీపీ పెరిగిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అందరూ హత్యాయత్నం నేరం మోపాలి. అవినాష్ కావచ్చు, అప్పిరెడ్డి కావచ్చు, నందిగంప సురేష్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ చంపడానికే వచ్చారనేది అర్థమవుతా ఉంది కదా. కనబడ్డ వాళ్ళు ఒక కర్ర ఇసిరితే లేకపోతే ఒక రాయి ఇసిరితే చనిపోతారు కదా, వేరే మార్గం ఏముంది? అక్కడే ధర్నా కాదు కదా. అవును విల్సన్ గారు ఇద్దరే దొరికారు. నందిగం సురేష్ గారు హైదరాబాద్ లో ఆయన పట్టుకొచ్చారు, బెంగళూరులో లేలాప్రెడ్డి గారిని పట్టుకొని వచ్చారు. మరి మిగతా మీరు చెప్పిన లీడర్స్ ఎక్కడున్నారు అనేది ఇంకా తెలియలేదు. అప్పిరెడ్డిని పట్టుకొచ్చినట్టుగా నాకైతే డాక్యుమెంట్ లేదు, రవి గారు చెప్పాలి. నేనేమంటానంటే నేను చెప్పేది అప్పిరెడ్డిని పట్టుకురాలేదని ఆయన కూడా చెప్తున్నారు, గమనించండి. నేను చెప్పేది ఏంటంటే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన ఓడిపోవడానికి కూడా కారణం ఇవే, ఇటువంటి పనులే. ఇటువంటి పనులు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద కామన్ మ్యాన్ కి ఒక విరక్తి కలిగింది, చదువుకున్న వాళ్ళలో ఒక యావగింపు కలిగింది. మనం బాగా ఉన్నప్పుడు వయసులో ఉంటే పందిగాడు అందంగా ఉండదంట, అధికారంలో ఉన్నప్పుడు మనకు న్యాచురల్ గా ఎలా ఉంటదంటే మనం ఏం చెప్పినా జరుగుతుంటది అనుకుంటాం. పోలీసులు మనకు నమస్కారం పెడతారు. ఎందుకు నమస్కారం పెడతారు పోలీసులు? వాళ్ళ జాబ్ చార్ట్ అది. ఆ జాబ్ చార్ట్ లో పోయి ఎమ్మెల్యేలని, ఎంపీలని రెస్పెక్ట్ చేస్తారు. ఆ పోలీసులు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, పోలీసులు అయ్యా మాకు ఈ పోస్టింగ్ ఇవ్వాలంటే మేము డబ్బులు కూడా ఇస్తామని చెప్పే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఆ పరిస్థితి రేపొద్దున ఈ ప్రభుత్వంలో వచ్చినా ఏ ప్రభుత్వంలో వచ్చి తప్పే అవుద్ది. పోలీసులకు స్వేచ్ఛగా ఉద్యోగాలు ఇవ్వండి, పనిచేసిన వాళ్ళకి అవకాశాలు కల్పించండి. అదేవిధంగా వాళ్ళకి నిజాయితీ పరులకి మనం పెద్దపీట వేయాలి. ఎందుకంటే నిజాయితీకి మనం పెద్దపీట వేయకపోతే ఏమవుద్దంటే మన బిడ్డలు మనం చంపుకున్నట్టే, డౌట్ లేదు. ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడైతే మనం పాతరేస్తామో మన భవిష్యత్తు మనం నాశనం చేసుకున్నట్టే. కాబట్టి ఇప్పటికే రాజశేఖర పాలనని ఆ స్థాయిలో చెప్పుకోరు కదా. మరి మన జగన్మోహన్ గారి పాలనకు వచ్చేసరికల్లా ఇన్ని దుర్మార్గాలు ఎందుకు జరిగాయి అంటే ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ప్రాబ్లమో, లేకపోతే సలహాదారులు సరిగా లేకపోవడమో, వాళ్ళు ధైర్యంగా చెప్పలేకపోవడమో, ఇవన్నీ కూడా చూసిన తర్వాత రాష్ట్రంలో జగన్మోహన్ గారి పాలన పట్ల యాగింపు కలిగితే ఆయన్ని ప్రతిపక్షంలో పెట్టారు. నేను ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మారాలి. ఇప్పుడు ఆ పడవలు కొట్టేసింది మా వాళ్ళు కాదు, టీడీపీ కార్యకర్తలు అంటారు. టీడీపీ వాళ్ళు పడవలు వేసి కొట్టేస్తారండి? ఎవడన్నా ఇప్పుడు ఇచ్చి పడవలు క్లెయిమ్ చేసుకున్నాడా? ప్రకాశం బ్యారేజ్ డ్యామ్ ను కొట్టాలని ఉడికని వచ్చిందంటే ఆడ అసలు మనిషే కాదు. వైసీపీ వాళ్ళకి కూడా రాదు కదా. మరి అదే చెప్తున్నాను, అసలు అలా ఆ పని చేసిన వాళ్ళు ఒకవేళ వాడు టీడీపీ బోర్డైనా బీజేపీ ఏ పార్టీ నడ్డి రోడ్లో వృద్ధి చేయాల్సిన వ్యక్తులు. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ పోతే ఎన్ని లక్షలు చనిపోతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేశారని అనుకోను, కానీ ఒకటి ఫ్యాక్ట్, అది చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసం చేసినా, దేనికోసం చేసినా, అల్టిమేట్ గా ప్రజాద్రోహం కిందకు వస్తుంది, దేశద్రోహం కిందకు వస్తుంది. వాళ్ళందరూ ఊరికి అర్హులని నేను భావిస్తున్నాను. ఇది ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని అంటారు. ప్రతిదీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రంగు పుయ్యటం, ఏదో ఒకటి చెప్పటం,
టీవీల్లో మాట్లాడటం, డిబేట్ లో వాళ్ళు ఇష్టం వచ్చిన వాదన వాళ్ళు వినిపించడం. రైట్, చిన్నరెడ్డి గారు మళ్ళీ వస్తారండి. బాజీ గారు ఉన్నారు, బాజీ గారితో మాట్లాడదాం. 1 by 1 మాట్లాడదాం దయచేసి, అందరూ సహకరించండి. చంద్రబాబు మీద ఆరోపణ చేసిన వాళ్ళు కదా మీరు. రఫీ గారు వస్తాను 1 by 1. బాజీ గారు ఉన్నారు మనతో, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. బాజీ గారు